పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. Please join your hands to welcome Shrikar. శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం శైలజ బాలు బృందం. శివ సినిమా నుంచి నీకు సరైన పాటే రా, ఇది బోటనీ పాఠం ఉంది, సరైన పాటే ఇది. బోటనీ పాఠముంది, మాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రొస్టు కన్న రెస్ట్ మేలు. పాటలు బయటనున్న ఫిల్ము చుడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. నువ్వినే కోడి చుట్టూ నవ్వినే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్తన బాబు. కన్నులే చూడనట్టు కన్నులే చేరబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, కీరగా వేస్తాడే ఈల సౌండు, నీడలా వెంటాడే వీడి బ్రాండు, పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. చిచి తాళం రాదు మార్చిట మార్చి, తాళంలో పాట వేధవా. మార్చినే తలుచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలా కోసు ఉంది ఎంతకీ తగ్గనంది, ఏందిరో ఇంత గొడవ. ఎందుకీ హైరాణ వెర్రి నాన్న, పెళ్ళరా సులువైన దారిలో నాయ్. ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన, హై వాయిదా పద్ధతుంది దేనికైనా. మాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్ లో ధ్యాస ఉంచు, కొద్దిగా ఒళ్ళు వంచరా. తందనా 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 తందనా. గ్రాఫ్ పై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు, కాస్త ఫస్ట్ ర్యాంకు పొందవచ్చు రోయ్. తందనా 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 తందనా. లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు, లక్కుతోని లచ్చ
ఎగిరిపోతారు. జగడ 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 జగడ. ధన్యవాదాలు. వాయిస్ల మీద వాయిస్లు మారుస్తూ సూపర్గా పాడేస్తుంటే ఇంకా నేనేమి చెప్పను శ్రీకర్ నాయన. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి చెప్పు. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. చెప్పడానికి ఏం లేదు, అదే చెప్తున్నాను కదా. ప్రాబ్లం అక్కడే. మరి ఏమన్నా ఒక్కటి ఉంచొచ్చు కదా చెప్పడానికి. మాకు అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు అసలు మాకు పని లేకుండా చేస్తున్నారు మీరందరూ కలిసి. వాళ్ళు ఇవ్వట్లేదు, నువ్వు ఇవ్వట్లేదు. ఏం చెప్పాలి చెప్పు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను ఫీల్ అయింది ఒకటి, నువ్వు బయట ఇంత తమాషాలు చేస్తున్నావు కదా, పాటలో కూడా చాలా సీరియస్గా ఉన్నావు అనిపించింది. అక్కర్లేదు, సరదాగా ఉండొచ్చు. గొప్ప విశేషం ఏంటంటే ఈ పాటలో ముందుగా అందరు కలిసి ఒక సిచ్యువేషన్ అనుకుని కవి, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు కంపోజ్ చేస్తే వచ్చే లక్షణం ఏది. పిల్లలు క్లాసులో అల్లరి చేస్తున్నారంటే ఏంటి రాస్తారు, ఏమిటి చేస్తారు మ్యూజిక్. సో ముందుగానే షార్ట్ డివిజన్తో సైడ్ ఒక టీ తెచ్చేవాడు ఒకడు వస్తాడు మధ్యలో, ఒకడు వీళ్ళలో ఒక వెధ ఉంటాడు, వాడి బోండాంగాళ్ళ ఉంటాడు, ఇంకోటి ఇలా ఉంటాడు. ఇది దీంతో పెట్టి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టి చేద్దాం పాట అనుకున్నప్పుడు ఈ పాట చేయడం అనేటటువంటిది రాస్తూ వాడు సీతారాముడు మిగతా అంతా నేను చెప్పను కానీ మ్యాక్సిమం మార్కులు ఇచ్చు మ్యాథ్స్లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచరా అంటే కవికి ఎన్ని విషయాలు తెలిసి ఉండాలని. మ్యాథమెటిక్స్లో కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ క్లియర్ ది పేపర్ 125 మార్కులు ఉంటే 125 మార్కులు ఇస్తారు. సపోజ్ రెండో దాంట్లో తక్కువ వచ్చినా కూడా గ్రూప్లో అన్నీ కలిపి A+ డిస్టింక్షన్ తెచ్చుకోవచ్చు. ఐ స్టిల్ రిమెంబర్ PUCలో నేను చదివినప్పుడు ఐ క్లియర్డ్ ది మ్యాథ్స్ పేపర్. నాకు ఇంజనీరింగ్లో సీట్ రావడానికి అదే కారణం ఏందనమాట. అవన్నీ రచయితకి ఎలా తెలుస్తాయి? హీ మస్ట్ నో. జాతికి సంబంధించి మన సొసైటీలో ఉండేటటువంటి చాలా విషయాలు తెలియాలి. పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్ చదవాలి, ఆ రోజు ఉండేటటువంటి గొప్ప విషయం ఏంటో తెలియాలి. సో కవికి ఆ అవగాహన అనేటటువంటిది చాలా ముఖ్యం. వీడి కూడా అది పుష్కలంగా ఉంది. ఈ పాటలో ఇంకో గొప్ప విశేషం ఏంటంటే హీరో అసలు పాడు సినిమాలో సీన్లో ఎక్కడ పాడు. మా బావగారు షూటింగ్ అయిన తర్వాత కలిసాను ఆయన ఎప్పుడు ఇంకా సినిమా రిలీజ్ కాకముందు. సార్ ఇది ఒక మంచి పాట సార్, అది నా మీద పిక్చరైజ్ చేశారు మొత్తం అన్నారు. అదేంటి నాగార్జున కదా హీరో, మధ్యలో ఏదో వాయిస్లు మార్చారు. లేదు సార్, లాస్ట్ మినిట్లో ఆయన కామ్గా ఉండి మధ్యలో ఊరికి మేమందరం పిలిస్తే ఒకసారి అలా ఒక మూమెంట్ ఇచ్చి కూర్చొని మీరే పాడండి అంటారు. మొత్తం మా చేతే పాడించారని. అది రేరెస్ట్ థింగ్. అది హీరో ఉన్నప్పుడు అదేంటండి హీరోని కూర్చోబెట్టేసి పాడించేస్తున్నాం అని అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు అనుకోలేదు. అండ్ వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం రామ్ గోపాల్ వర్మకు రాలేదు. హిస్ ఫస్ట్ పిక్చర్ ఐ స్టిల్ ఫీల్ ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్. ఇంతవరకు ఆయన తీసిన సినిమాల్లోకి ఎవ్వడు ఊహించడు. ఏ డైరెక్టర్ దగ్గర కనీసం అప్రెంటిస్ గానో అసిస్టెంట్ గానో పనిచేయకుండా అతను ఒక కథ తీసుకుని వచ్చేసరికి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు నమ్మి అతనికి అవకాశం ఇవ్వడం, దాన్ని అతను అంత అద్భుతంగా తీర్చిదిద్దడం నాగార్జున కెరీర్లో కూడా ఒక పెద్ద మలుపురాయి. అది బాగా పాడారు. చిన్నప్పుడు నాగార్జున ఇలా ఉండేవాడేమో, చూస్తుంటే అలాగే కనపడుతున్నావు నువ్వు. ముక్కు, నవ్వు, వ్యవహారం అంతా. వెళ్ళరా. ధన్యవాదాలు. ఓకే.